I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. ఈరోజు ఇంకో టాపిక్ చూద్దామండి. లో సెమెన్ వాల్యూమ్ తక్కువ ఉంటే వాటికి గల కారణాలు ఏంటి, ఎంత వాల్యూమ్ ఉంటే తక్కువ అంటాము, సో ట్రీట్మెంట్ ఏంటి ఈరోజు తెలుసుకుందాం. సో నార్మల్ సెమెన్ వాల్యూమ్ అకార్డింగ్ టు WHO రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారము సెమెన్ వాల్యూమ్ ఎంత ఉండాలి అంటే మనకు 2 to 5 ml ఉండాలి. సో మామూలుగా మనం మేల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఫస్ట్ టెస్ట్ చేసే టెస్ట్ సెమెన్ అనాలిసిస్. సో సెమెన్ కలెక్ట్ చేయమని చెప్పిన తర్వాత ఎంత వాల్యూమ్ ఉందో మనము మెజర్ చేసిన తర్వాత అనాలిసిస్ తీసుకుంటాం. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1.5 to 2 ml ఉంటే లో సెమెన్ అంటాం అనమాట. సో వీటికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. సో పేషెంట్ మనము సెమెన్ అనాలిసిస్కి పిలిచినప్పుడు సో వెంటనే సెమెన్ అనాలిసిస్కి పంపించకుండా సో ఫస్ట్ వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చేయడము, కొంచెం మాట్లాడడము, హిస్టరీ తీసుకోవాలి. ఎంత అబ్స్టినెన్స్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైనా స్ట్రెస్లో ఉన్నారా, యాంగ్జైటీయా, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే పర్మిషన్ తీసుకొని ఆఫీస్ నుంచి వర్క్ నుంచి పర్మిషన్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేస్తుంటారు, జర్నీ చేసి వచ్చేస్తుంటారు. సో చాలా స్ట్రెస్లో ఉంటారు. సో కౌంట్ ఎలా ఉంటుందో, అనాలిసిస్ ఎలా వస్తుందో అదొక యాంగ్జైటీ ఉంటుందన్నమాట. సో ఇదేమన్నా ఉన్నాయా అవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత మనము అనాలిసిస్ ఇవ్వమంటాం అనమాట. సో ఇంకొన్ని కారణాలు సైకలాజికల్, సో మనం చెప్పుకున్నట్టు సైకలాజికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఇంకొంతమంది డీహైడ్రేషన్. ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయండి. ఇవి ఇంపార్టెంట్ మనకు. ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళకి ఏమన్నా మనము జెనిటల్ అంటే టెస్టిక్యులర్ పెయిన్ ఏమన్నా ఉందా, ఎజాక్యులేషన్ చేసినప్పుడు పెయిన్ ఉందా, యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ ఉందా, సో టెస్టికల్స్ ప్రెస్ చేసినప్పుడు ఏమన్నా పెయిన్ ఉందా, అవన్నీ ప్రాపర్గా మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సెమెన్ అనాలిసిస్ తీసుకునే ముందు ఇవన్నీ క్లియర్ హిస్టరీ తీసుకోవాలి. ఇంకొంతమందికి హైపోగొనడిజం అంటాం. అంటే టెస్టిస్ మనకు సోర్స్ ఆఫ్ స్పెర్మటోజోవా కాబట్టి సో అవి టెస్టిస్లోనే బీజాల్లోనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. హైపోగొనాడిజం అంటాం. సో అట్లా ఉన్నా కూడా వాళ్ళకు లో సెమెన్ ఉంటుంది. ఇంకొంతమంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జెనెటిక్గా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా సో బీజాలు సరిగా వర్క్ చేయకపోవడము, సెమెన్ వాల్యూమ్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే మనకు ప్రొడక్షన్, టెస్టిస్లో ప్రొడక్షన్ ఉంటుంది. ఒక ట్రాక్ట్ ద్వారా మనకు సెమెన్ అనేది ఎజాక్యులేట్ అవుతుంది. సో ఈ ట్రాక్ట్లో ఏదన్నా అబ్స్ట్రక్షన్ ఉందా, బ్లాకేజ్ ఏమన్నా ఉందా, ఏమన్నా సర్జరీస్ అయినాయా, లేకపోతే ట్రామా ఏమన్నా ఉందా, హెర్నియా సర్జరీస్ ఏమన్నా అయినాయా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ హిస్టరీ తీసుకుంటే మనము ఒక డయాగ్నోసిస్కి అంటే ఒకవేళ లో సెమెన్ వచ్చినప్పుడు ఒక డయాగ్నోసిస్కి రావచ్చు, ఒక కన్క్లూజన్కి రావచ్చు. సో ఇవన్నీ జనరల్గా మనము లో సెమెన్ ఉన్న పేషెంట్స్లో ఇవి కాజెస్ చూస్తుంటాం. ఇంకొన్ని కాజెస్ అండి ఒబెసిటీ. సో మేల్స్ ఒబీస్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా ఈ లో సెమెన్ చూస్తుంటాము. అండ్ లైఫ్ స్టైల్, స్మోకర్స్లోను, ఆల్కహాలిజము, వీళ్ళల్లో కూడా మనము లో సెమెన్ వాల్యూమ్ చూస్తుంటాం. సో అనాలిసిస్ ముందు ఈ ప్రాపర్ హిస్టరీ తీసుకోవడము, ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సైకలాజికల్ ఇష్యూస్, ఇవన్నీ హిస్టరీ తీసుకున్న తర్వాత మనము సెమెన్ అనాలిసిస్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. మామూలుగా సెమెన్ అనాలిసిస్లో మనకు 5% మాత్రమే స్పెర్మటోజోవా ఉంటాయి. మిగతా 95% వేరే సెక్రిషన్స్ ఫ్రమ్ బల్బో ఇరెథ్రల్ గ్లాండ్స్, ప్రోస్టేట్, సెమినల్ వెసికల్స్, కౌపర్స్ గ్లాండ్స్ అని అండ్ వాటితో పాటు మ్యూకస్, వాటర్ ఇవన్నీ ఉంటుంది. సో 5% మాత్రమే మనకు యూజ్ అయ్యే స్పెర్మటోజోవా ఉంటుంది. సో ఎందుకు ఇలా మనకు ఉంది 95% మిగతా సెక్రిషన్స్ అన్ని 5% మాత్రమే స్పెర్మటోజోవా ఎందుకు ఉందంటే సో ఎజాక్యులేషన్ తర్వాత వెజైనా అంతా ఫుల్ అసిడిక్ మీడియం ఉంటుంది. సో ఈ అసిడిక్ మీడియం నుంచి స్పెర్మటోజోవా ప్రొటెక్ట్ చేయడానికి ఈ 95% మిగతా సెక్రిషన్స్ అన్ని ఈ స్పెర్మటోజోవాని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. సో ఇది మనకు సెమెన్లో ఇవన్నీ ఏవేవి ఉంటాయి, మనకు 95% మ్యూకస్ అండ్ వాటర్, మిగతా సెక్రిషన్స్ 5% స్పెర్మటోజోవా ఉంటాయి. సో లో సెమెన్ ఉన్నప్పుడు మనకు ఆబ్వియస్గా స్పెర్మటోజోవా కూడా తక్కువ ఉంటాయి. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఒకవేళ సెమెన్ అనాలిసిస్లో సెమెన్ వాల్యూమ్ తక్కువ చూసాము, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. సో మనం పైన రీజన్స్ చెప్పుకున్నట్టు అవన్నీ కరెక్ట్ చేయాలి. అంటే సైకలాజికల్ ఇష్యూస్ కరెక్ట్ చేయడము, స్ట్రెస్ తగ్గించడము, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీ తగ్గించడము, డీహైడ్రేషన్ కరెక్ట్ చేయడము, ఇన్ఫెక్షన్స్ కరెక్ట్ చేయడము, ఇవన్నీ మనము కరెక్ట్ చేయాలి. తర్వాత ఒకవేళ డయాగ్నోసిస్ ఏదైనా మనకు అయింది, ఒకవేళ అబ్స్ట్రక్షన్ మనకు తేలింది, అట్లా ఏదైనా ఉంటే సర్జికల్గా అబ్స్ట్రక్షన్ మనము బైపాస్ చేయడము అవి చేసుకోవచ్చు. ఇంకొంతమందికి వ్యారికోసిల్ ఉంటుంది స్కాన్లో. సో వ్యారికోసిల్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వ్యారికోసిల్స్ ఉంటే అవి కరెక్ట్ చేయడము. అండ్ జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, సో దట్ మనకు ఇవి జెనెటిక్గా మేజర్ ప్రాబ్లం ఉంటే ఒకవేళ డోనార్ అడ్వైస్ చేయడము. అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నట్టు మనం స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేయమని చెప్పాలి. అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. మినిమమ్ 6 to 7 అవర్స్ స్లీప్ ఉండాలి. అండ్ ఎవరైతే నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ ఇలా ఉంటాయో వాళ్ళు ప్రాపర్ షిఫ్ట్స్
సో వీళ్ళు పిల్లలు చేసే వాళ్ళకి నేను ఎప్పుడు ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు మార్నింగ్ షిఫ్ట్స్, ప్రిఫరబుల్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే నైట్ ఫ్రీ ఉండడం వల్ల దే కెన్ ప్లాన్, ఇంటర్ కోర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రెస్ ఉండదు, నిద్ర మధ్యలో లేవడాలు ఉండదు. అండ్ మినిమం కంటిన్యూస్ 6 to 7 అవర్స్ స్లీప్ ఉంటుంది. కాబట్టి నైట్ షిఫ్ట్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఒబెసిటీ తగ్గించుకోవాలండి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కొన్ని మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని అసలు నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్. సో మనము రీజన్స్ చెప్పుకున్నట్టు కొన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, కొన్ని కరెక్ట్ చేయలేం. థ్యాంక్ యూ.